నేను ఎక్కిన ట్రైన్ అయితే ఆగిపోయింది. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. సో హాయ్ హలో మామా బ్రోస్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కడపలో బోర్ కొడుతుంటే అలా తిరిగి వద్దామని తిరుపతి వెళ్తున్నాం. అరే రే 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 రే. ఇకపోతే టికెట్ కౌంటర్ కాడికి వెళ్ళేసి టికెట్ తీసుకున్నా. ఇద్దరికి కలిపి 60 రూపీస్ పడింది. ట్రైన్ అయితే 9కి రావాల్సింది, ఇంకా రాలేదు. 9 అయింది. నాలాగే వెయిట్ చేస్తూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ట్రైన్ ఎలా అయినా లేట్ గానే వస్తుంది అనుకోండి. కాఫీ తాగాలనిపించి ఈ షాప్కి వచ్చాను. ఆ కాఫీ అయితే బాలేదు. కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారా. 9:30 అయిపోయింది. ఈ ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఏంటో. 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. ఇకపోతే మేము ఎక్కే ట్రైన్ వచ్చేసింది. ఇకపోతే ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి నంద్యాల రేణిగుంట ఎక్స్ప్రెస్. మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్ ఎక్కితే కామెంట్ చేయండి. ట్రైన్ లో అయితే కూర్చునే దానికి స్పేసే లేదు, అంతమంది ఎక్కారు. ఓకే బాయ్ గైస్, కడప నుంచి దెంగేస్తున్నాను. ట్రైన్ కలిసి 10 మినిట్స్ అయిందో లేదో ఈరోజు గొడవ. అది గొడవ కాదు గొడవ. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు వచ్చిన గొడవ తెస్తే బెటర్. ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది. నాకైతే ఒక పక్క కడుపులో ఎలకలు పరుగుతున్నాయి. మీ కడుపులో నేనెందుకు పడగెత్తా బ్రో? నాకైతే ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఇదే కనిపించింది, ఏదో చేద్దాం. నాకైతే బొరుగుల మిర్చి 30 రూపీస్ పడింది. టేస్ట్ విషయానికి వస్తే ఏం బాగాలేదు. ఇకపోతే ట్రైన్ అయితే రాజంపేట వరకు వచ్చేసింది. అందుకని శ్రోతల కోసం ఒక పాట. బాసు బాసు బత్తాయి జ్యూసు తాగుతావా ఇంకో గ్లాసు? 5 రూపాయలే. తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో భయం వేస్తుంది. ఎవరనుకున్నారు? ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఈ ట్రైన్ ఎప్పుడు కదులుతుందో ఏంటో. ఫైనల్లీ నేను ఎక్కిన ట్రైన్ అయితే కదిలింది. తిరుపతికి ఎందుకు వెళ్తున్నానంటే ట్రైన్ లో ఒక చిన్న స్లీప్ వేసానా, అప్పుడే తిరుపతి వచ్చేసింది. ఫాస్ట్ గా బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోయాము. తిరుమల బస్ పట్టుకునే దానికి. ఆకలి వేస్తుంటే ఈ హోటల్ కి వచ్చాము. ఒక ప్లేట్ వడ ఆర్డర్ చేసుకుని వేస్తాను అనమాట. వడ అయితే సూపర్ గా అనిపించింది. ఇకపోతే ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నాము తిరుమలకి. మేమైతే ఇద్దరం వచ్చాము. ఇద్దరికి కలిపి 180 పడింది. బస్ అయితే ఖాళీగా ఉంది. ఇకపోతే బస్ అయితే స్టార్ట్ అయింది. బాయ్ తిరుపతి. ఇకపోతే నా బ్యాగ్ అయితే చెక్ చేశాడు. పాజిటివ్ రావడంతో పంపించేశాడు నన్ను అయితే. రండి తిరుమల పోయేద్దాం. కొండపై నుంచి తిరుపతి వ్యూ సూపర్ గా ఉంది. ఇకపోతే బస్ అయితే తిరుమలకి వచ్చేసింది. తిరుమలలో క్లైమేట్ అయితే సూపర్ గా అనిపించింది, కూల్ గా. ఇకపోతే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం క్యూలోకి వెళ్ళిపోయాము. నెక్స్ట్ అయితే దర్శనం టికెట్ తీసుకొని మా 10 బ్యాగులు లాకర్ లో పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయాము. ఇకపోతే దర్శనం అయితే అయిపోయింది. మాకైతే 4 అవర్స్ పట్టింది దర్శనం జరగడానికి. పెన్ అయిపోయింది కదా మాకు దర్శనం. లాకర్ లో పెట్టిన బ్యాగులు కలెక్ట్ చేసుకొని ఫ్లాష్ బ్యాక్ మా 10 బ్యాగులు లాకర్ లో పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయాము. ఫ్లాష్ బ్యాక్. ఇకపోతే ఇంకా తిరుమలలో ప్రసాదం తీసుకొని తినేసి ఇంకా తిరుపతికి స్టార్ట్ అయ్యాము అనమాట. టికెట్ ఫేర్ వచ్చి 180 పడింది. ఫాస్ట్ గా బస్ స్టాండ్ కి వెళ్ళిపోయాము. నాకైతే ఆకలి వేస్తుంటే ఈ హోటల్ కి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు 4:30కి టిఫిన్ తింటా అనేది నేను. ఇకపోతే నేను ఇక్కడ ఏం ఆర్డర్ చేశానంటే ఫస్ట్ అయితే ఒక ప్లేట్ వడతో స్టార్ట్ చేశాను. టేస్ట్ విషయానికి వస్తే యావరేజ్ అనిపించింది నాకైతే, సరిపోలేదు. అందుకనేసి ఒక ప్లేట్ ఆనియన్ దోశ ఆర్డర్ చేసా. ఇదైతే అస్సలు బాగాలేదు. ఇకపోతే మా బిల్ అయితే 120 రూపీస్. ఓకే బాయ్ తిరుపతి. ఇకపోతే కడప బస్ లేదనేసి కర్నూలు బస్ ఎక్కేసాము. టికెట్ వచ్చేసి ఇద్దరికి కలిపి 500 పడింది. అంటే ఒక్కొక్కరికి 250 అన్నట్టు. ఇకపోతే బస్ అయితే స్టార్ట్ అయింది. ఓకే బాయ్ తిరుపతి. ఇకపోతే కడప అయితే వచ్చేసింది. ఓకే బాయ్ గైస్. ఈ సిరీస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.